నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన మాలిసంజ వేళలో అనే ఓ చక్కటి ఫీల్ గుడ్ కథను విందామండి. ఈ కథ ఈనాడు ఆదివారం మాసపత్రికలో జనవరి 2019లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆలస్యం అయిపోయిందనుకుంటూ హడావుడిగా వంటగదిలోకి వెళ్లబోతున్న రుక్మిణితో గుమ్మం దగ్గరే నిలబడి ఉన్న ముకుందరావు ముందటు పద అంటూ వీధి వరండా వైపు చేయి చూపించాడు. ఎందుకు అని అడుగుతూనే ఆయన వెనక అడుగులు వేసింది రుక్మిణి. అక్కడ టీపై మీద ఉన్న కాఫీ కప్పుల్ని చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కుర్చీలో కూర్చుని భర్త అందించిన కాఫీ కప్పును న్యూస్ పేపర్ను తీసుకుని ఎదురుగా కూర్చున్న ఆయనతో, ఇదేమిటి ఈరోజు ఇంత అద్భుతం జరిగింది అంది. మళ్ళీ వెంటనే, మీరే పెట్టారా? అందుకేనా సాల్ట్కి షుగర్కి తేడా ఎలా తెలుస్తుంది అంటూ నాకు అవసరం లేదని అంటున్నా వినకుండా డబ్బాలన్నింటి మీద నిన్న స్టిక్కర్లు అంటించారు అంది. ముందు కాఫీ రుచి చూసి ఎలా ఉందో చెప్పబోయ్ చిరునవ్వుతో అన్నారాయన. రుక్మిణి సరదాగా నవ్వింది. రుచి చూడనక్కర్లేదు, ముందే చెప్పేస్తున్నా, బ్రహ్మాండమే. ఏది ఎక్కువ తక్కువైనా నాకేం పర్వాలేదు. ఇలా మీ చేతి నుండి కాఫీ అందుకోవటమే ఆనందం. ఈ కాఫీ రుచే ప్రత్యేకం అంటూ భుజాలెగరేసింది. అవును, ఈరోజు కొంచెం బద్ధకంగా ఉండి లేవలేకపోయాను. మునుపటిలా ఎదురు చూడకుండా మీరే కాఫీ పెట్టేశారు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? భర్త వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. చిరునవ్వే సమాధానం అయింది తప్ప ఆయనేమీ బదులు చెప్పలేదు. కానీ మనసులో నుండి మాత్రం ఆయనకు కూతురు మాటలు వినిపించాయి. ఒంట్లో బాగాలేని రోజునో, బద్ధకంగా ఉండి తొందరగా లేవలేకపోయిన రోజునో అయినా కాఫీ కలిపి భార్యకిద్దామన్న ఆలోచన మగవాళ్ళకి ఎందుకు రాదు నాన్న? అలాంటి ప్రయత్నం చేయాలని అనుకోకపోవటమే కానీ చేతకాకపోవటానికి అదేమన్నా బ్రహ్మ విద్య కాదుగా. వార్తా విశేషాలు చెప్పుకుంటూ పేపర్ చదువుతూ కాఫీ తాగటము పూర్తయ్యాక తన వెనకనే వంటగదిలోకి వస్తున్న ముకుందరావుని రుక్మిణి, మీరెక్కడికండి అని అడిగింది. ఏం వంటగదిని ఒక్కదాని సామ్రాజ్యమేనా? నాకు ప్రవేశం ఉంది. ఉద్యోగం పురుష లక్షణం అనేదాన్ని మీ ఆడవాళ్ళు చెరిపేసినప్పటి నుండి మగవాళ్ళ కూడా వంటగదిలోకి ప్రవేశించే హక్కు వచ్చేసిందిగా సరదాగా అన్నాడు. మీకు ఈ జ్ఞానోదయం ఎలా, ఎప్పుడు కలిగిందనేదే నా ధర్మ సందేహం అంది. నేనొక్కడనే ముందు గదిలో కూర్చుని పుస్తకం తిరగేస్తూనో, టీవీ చూస్తూనో ఒంటరిగా కాలక్షేపం చేసే బదులు ఇద్దరం కలిసి వంటగదిలో పని చూసుకుంటే తొందరగా అయిపోతుందిగా అన్నారాయన. అవునా, నిజమా అంటూ ఆవిడ ఆశ్చర్యం నటించింది. అది మాత్రమే కాదులే అంటూ ఆయన నవ్వేశాడు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య ఒంట్లో బాగోలేక నువ్వు 2 రోజులు లేవలేకపోతే హోటల్ భోజనం ఎందుకంటూ పక్కింటి వాళ్ళు వంట చేసి పంపించారా? అలా కాకుండా నాకే కాస్త వంట చేయటం తెలిస్తే నేనే చేసేవాడిని కదా. అలాగే నువ్వెక్కడికైనా వెళ్లాల్సిన పని పడినా వాళ్ళని వీళ్ళని సహాయం అడగనక్కర్లేకుండా కూర చారు అయినా చేసేట్టుగా నేర్చుకుందామనిపించింది సమాధానమిచ్చాడు. అబ్బో అంటూ కళ్ళెగరేస్తూ నవ్విందామె. రిటైర్ అయ్యి అప్పుడే 6 నెలలు దాటింది కదా. ఇప్పుడు ఎన్నాళ్ళకి ఇలా ఎందుకు అనిపించిందో నాకు అర్థం కావటం లేదమ్మా. మరి ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూసింది. బదులేమి చెప్పకుండా మౌనంగా ఉండిపోయిన ఆయన చెవుల్లో మాత్రం మళ్ళీ కూతురు మాటలు గింగురమన్నాయి. వంటగది ప్రవేశం మగవాళ్ళకి నిషిద్ధమన్నట్టుగా గుమ్మం దగ్గర నిలబడి ఇంకా వంట కాలేదా అని తొందరపెట్టే బదులు లోపలికొచ్చే సాయంగా చేయి కలపొచ్చనే ఆలోచన ఎందుకు రాదో నాకు అర్థం కాదు నాన్న. రుక్మిణి వంట చేస్తూ ఉంటే ముకుందరావు గమనిస్తూనే ఆవిడకి అన్నీ అందిస్తూ అన్ని పనులు పూర్తయ్యే వరకు సహాయంగా ఉన్నాడు. పనంతా పూర్తి చేసుకుని ముందు గదిలో ఇద్దరు ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఆయన ప్రతిపాదన తీసుకొచ్చారు. మునుపటిలా సాయంకాలాలు మన కాలక్షేపాలు విడివిడిగా కాకుండా కనీసం వారానికి 3-4 సార్లైనా కలిసి సినిమాకో, షికార్కో, షాపింగ్కో వెళ్ళేలా ప్లాన్ చేసుకుందాం రుక్మిణి, ఏమంటావు అడిగారు. ఆవిడ ముందుగా విస్తుపోయి ఆ తర్వాత ఆనందంగా నవ్వుతూ, మీరింత మంచి నిర్ణయం తీసుకుంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముందండి అని ఓ క్షణం ఆగి మళ్ళీ అంది. మీరు చెప్పటం లేదు కానీ ఈ మార్పు వెనక ఏదో కారణం ఉందనిపిస్తోంది అంది. అవును రుక్మిణి, ఉంది. అంతా మన అమ్మాయి మాటల మహత్యం. అవే నన్ను తరచి చూసుకునేలా చేసి ఈ మార్పును తెచ్చిపెట్టాయి అని మనసులోనే అనుకున్నారాయన.
ఇంటి దగ్గర తన రాక కోసం ఎదురు చూసే భార్య గురించి ఆలోచించకుండా కొందరు మగవాళ్ళు బయటనే ఎక్కువసేపు కాలక్షేపం చేస్తారు ఎందుకు నాన్న? కూతురి ప్రశ్న మళ్ళీ మనసుకు సూటిగా గుచ్చుకోగా నిట్టూర్పు విడిచి మౌనంగా ఉండిపోయారు. వారం రోజుల క్రితం ముకుందరావు ఒక స్నేహితుడి గృహప్రవేశానికి వెళ్ళొస్తూ దారి మధ్యలో కూతురు వాళ్ళుండే ఊళ్ళో ఓ రోజు ఆగాడు. కూతురు నందినికి 1.5 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. 4 నెలల క్రితమే బాబు పుట్టాడు. అల్లుడు కొత్తగా ఉద్యోగంలో చేరిన ఊరికి చంటి పిల్లాడితో 4 రోజుల క్రితమే అమ్మాయి వేరు కాపురానికి వెళ్ళింది. కూతురింట్లో ఒకరోజు గడిపి వచ్చిన ముకుందరావు భార్య రుక్మిణితో అంతా బాగానే ఉన్నారు అని క్లుప్తంగా చెప్పి ఊరుకున్నారు. కానీ కూతురు మాటలు అక్కడ సంగతులు ఏమీ చెప్పలేదు. చిన్న విషయాలైనా ఎక్కువగా ఆలోచించి మనసు కష్టపెట్టుకుంటుందనే ఉద్దేశంతోనే భార్యకు చెప్పడం అనవసరం అనిపించింది ఆయనకు. అయితే ఆవిడకు తెలియచేయాల్సిన పరిస్థితి తొందరలోనే వచ్చింది. బంధువులింట్లో శుభకార్యానికి ఇద్దరూ వెళ్లాల్సి వచ్చింది. ముందుగా కూతురి ఇంటికి వెళ్ళి అక్కడ 2 రోజులుండి ఆ తర్వాత బంధువుల శుభకార్యానికి హాజరై ఆ ఊరి నుండి తమ ఊరికి తిరుగు ప్రయాణం అవుదామని రుక్మిణి అంటే ఆయన సరేనన్నారు. కూతురు వాళ్ళుండే ఊరు 4-5 గంటల రైలు ప్రయాణంలోనే ఉంది. రైల్లో కూర్చున్న కాసేపటి తర్వాత ఆయన మాటల మధ్యలో, నేను కిందటిసారి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గమనించిన అల్లుడి వైఖరి గురించి నీకు చెప్పలేదు అన్నారు. అంటే? రుక్మిణి ఆతృతగా అడిగింది. చిన్న విషయాలే, కంగారేం లేదు, అల్లుడు అంతా నా మాదిరే అంటూ నిట్టూర్చాడు ముకుందరావు. అబ్బా, వివరంగా చెప్పుదురు చిరాగ్గా అడిగింది ఆమె. అదే ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక ఏ పనిలోనూ వేలు పెట్టకూడదనుకునే రకం అన్నమాట. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటుందో కూడా తెలియదు. తనకు కావలసినవి తను తీసుకోడు. అమ్మాయే ఎంత పని తొందరలో ఉన్నా అందించాలి. కొంచెం ఆలస్యం అయితే చిరాకు. చంటి పిల్లాడి పనులేవి తన బాధ్యత కాదన్నట్టుగా ఉంటాడు. ముస్తాబు చేసి ఇస్తే కాసేపు ముచ్చట్లాడతాడు, అంతవరకే. పిల్లాడి పనులు చూసుకుంటూనే అతని ఆఫీస్ టైంకి క్యారియర్ సర్దాలని హడావుడి పడుతున్నప్పుడైనా కొంచెంగానైనా సాయం చేద్దాం అనుకోకుండా ఖాళీగా కూర్చుని పేపర్ తిరగేస్తూ ఉంటాడు. నేను అలాగే చేసేవాణ్ణి కదా, అందుకే అల్లుడు నా టైపే అన్నాను అన్నాడు ముకుందరావు. అవునా అంటూ ఆమె ఆశ్చర్యపోయింది. అవును అంటూ ఆయన తలూపాడు. నేను అక్కడున్న రోజంతా అతని తీరును కొంత గమనించాను. అమ్మాయే అతని ధోరణిని తప్పుపడుతూ ఫిర్యాదు చేస్తూ ఉంటే మనసులో బాధపడటం కంటే ఏం చేయగలను నిట్టూరుస్తూ అన్నాడు. రుక్మిణికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. మన ఇంట్లో ఉన్నప్పుడు చంటి పిల్లాడి పనులన్నీ నేనే చేసేదాన్ని. ఇంకో 2-3 నెలలు ఉండవే, నీకు కొంచెం తేలిగ్గా ఉంటుందని ఎంత చెప్పినా వినకుండా అతను రమ్మన్నాడంటూ వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళ ఆసరా లేని ఒంటరి కాపురాల్లో ఒకరికొకరు ఆసరాగా ఉండొద్దు. పెళ్ళవక ముందు చిన్న పనైనా చేసిన అలవాట్లేదు. చదువుకోవటం మాత్రమే తన పని అన్నట్టుగా పెరిగిందాయే అంటూ బాధపడింది. సరేలే, పిల్లలందరూ తల్లిదండ్రుల దగ్గర గారాభంగానే పెరుగుతారు. బాధ్యతల మీద పడ్డాక పనులు చేసుకోవటం దానంతట అదే అలవాటు అవుతుంది. నువ్వు కూడా అంతే కదా రుక్మిణి, ఒంటరిగానే ఇంటి పనులన్నీ చక్కబెట్టుకునేదానివిగా అన్నాడు ముకుందరావు. బాగుంది. అప్పటి రోజుల్లో ఏ కొద్ది మందో ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఇక మాలాంటి వాళ్ళకి ఇంట్లో పనులు చేసుకోవటమే తప్ప వేరేగా ఏం పని ఉండేది? అందుకే మగవాళ్ళ సాయం అవసరమే అనిపించేది కాదు. ఈ రోజుల్లో అలా కాదుగా. అమ్మాయిలందరూ చక్కగా చదువుకుంటున్నారు. ఏ కొద్ది మందో తప్ప అందరూ ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ తమకు నచ్చిన అన్ని రంగాల్లోనూ అడుగు పెడుతున్నారా? అలా ఇంటా బయట సమర్థించుకుంటున్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళ అండదండలుంటేనే సౌకర్యంగా ఉంటుంది. అలా కాకపోతే ఏముంది, ఇంట్లో నీడ పట్టున ఉండి ఇంటి పని చేసుకోవటమే మంచిదనుకునే స్థితికి వచ్చేయరు. అమ్మాయిలు అన్నింట్లోనూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారని ముచ్చట పడుతూ ఉంటే మన అల్లుడి లాంటి వాళ్ళు వాళ్ళని మళ్ళీ వెనక్కి లాగుతున్నారు కాబోలు. పిల్లాడికి 2-3 ఏళ్ళు నిండాక మనమ్మాయి ఉద్యోగం చేయాలనుకుంటోంది. అల్లుడు ఇలా ఉంటే దానికి ఎంత ఇబ్బంది. పనుల కోసం మనుషుల్ని పెట్టుకున్నా సొంతంగా చేసుకోవాల్సిన పనులు ఎన్నుండవు. ఆవేశంతో ఏకధాటిగా మాట్లాడుతున్న రుక్మిణి అక్కడితో ఆగి నిదానంగా ఊపిరి తీసుకుని నిట్టూర్చింది. ఇదిగో, నువ్వు ఇలా ఆవేశపడతావనే అప్పుడు నీతో అనలేదు. ఇప్పుడు ఇక నీకు ఎలాగో తెలుస్తుంది కదా అని చెప్పాను. అవును, కానీ నువ్వు అక్కడ అల్లుడు ముందేమీ అలా మాట్లాడకు సుమా, బాగుండదు. ఏదైనా పెద్ద సమస్యలైతేనే మనం జోక్యం చేసుకోవచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యల్ని వాళ్లే చక్కదిద్దుకుంటారు. మన మాటలు ఏమైనా వాళ్ళ మధ్య సామరస్యాన్ని పెంచేట్టు ఉండాలి, కానీ సమస్యల్ని తెచ్చిపెట్టకూడదు కదా అన్నారాయన. బాగుంది, అది నాకు తెలుసులేండి. అమ్మాయికి పని ఒత్తిడి ఉందనిపిస్తే ఏదో మనసుకు కష్టంగా ఉంటుంది.
కొడుకునైతే చనువుగా మందలించినట్టుగా ఏమైనా చెప్తానేమో గాని అల్లుడితో ఎందుకు అంటాను నిట్టూరుస్తూ అందామె. ఒక్క క్షణం ఆగి ముకుందరావు ఆమె వైపు చూస్తూ, ఎంత ఉద్యోగం చేస్తుంటే మాత్రం సెలవు రోజుల్లోనో బంధువులు వచ్చినప్పుడు నీకు పని ఎక్కువగా ఉన్నప్పుడు నేనేమి సాయం చేసేవాడిని కాదని నీకు అసంతృప్తిగా బాధగా ఉండేదా రుక్మిణి అడిగారు. నచ్చిన విషయాలే ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు లెక్కలోకి రావు. అప్పటికప్పుడు ఏదేదో అనుకుంటాం, వెంటనే మర్చిపోతాం అంతే. ఎవరిలోనైనా అన్నీ మనకు నచ్చిన సుగుణాలే ఉండాలనుకోవటం అత్యాసే. మీకైనా అంతేగా. ఏమైనా పెద్ద విషయాలకైతే గొడవలు రావచ్చు కానీ చిన్న చిన్న పొరపాట్లకి అలవాట్లకి రాజీ పడిపోతేనే సంసారాలు సవ్యంగా ఆనందంగా సాగుతాయి. అమ్మాయి విషయంలోనైనా అంతే. అల్లుడు తనని ప్రేమగా చూసుకుంటే చాలు. ఇలాంటి చిన్న విషయాల్ని వాళ్లే సర్దుబాటు చేసుకుంటారులేండి అంది అనునయంగా. ఆ మాటలకు అతను స్థిమితపడి నిశ్చింతగా నిట్టూర్చాడు. వాళ్ళిద్దరూ కూతురింటికి చేరేసరికి సాయంకాలం అయింది. మనవడిని ఎత్తుకుని ముచ్చట్లు చెప్పుకున్నాక కూతురు నందిని తెచ్చిపెట్టిన పలహారాలు తింటూ ఉండగానే అల్లుడు రవీంద్ర ఆఫీసు నుండి ఇంటికొచ్చేశాడు. కాసేపు అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నాక నందిని టీ పెట్టి తీసుకొస్తానంటూ లేచింది. పిల్లాడిని పట్టుకో, నేను పెడతానులే అంటూ రుక్మిణి తన ఒడిలోని బాబును నందినికి ఇవ్వబోతూ ఉంటే అక్కడే ఉన్న రవీంద్ర, మీరుండండి అత్తయ్య, ఈ 2 రోజులు మీ అమ్మాయితో కబుర్లు చెప్పుకుంటూ రెస్ట్ తీసుకోండి, నేను టీ చేసి తీసుకొస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళాడు. తల్లిదండ్రుల విస్మయాన్ని గమనించిన నందిని చిరునవ్వుతూ, రవీంద్రకు టీ చేయటం వచ్చమ్మా, పర్వాలేదు, బాగానే పెడతారు, భయం లేకుండా తాగొచ్చు అంది సరదాగా. 5-6 నిమిషాలకే రవీంద్ర ఘుమఘుమలాడే అల్లం టీ కప్పులతో వచ్చి అందరికీ అందించి తను ఒకటి తీసుకుని కూర్చుని టీ రుచి చూసిన అత్తమామల ప్రశంసను పొందాడు. అంతేకాకుండా ఆ రాత్రి వంట సమయంలోనూ పిల్లాడి పనుల్లోనూ నందినికి రవీంద్ర సాయం చేస్తూ చురుగ్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే అత్తామామగారులు కళ్ళప్పగించి చూస్తూ ఆశ్చర్యపోయారు. రాత్రిపూట అందరూ కూర్చుని భోజనాలు చేస్తున్న సమయంలోనే పిల్లాడు నిద్రలో లేచి రాగం తీసేసరికి ముందుగా రవీంద్ర చటుక్కున లేచి వెళ్ళి వాణ్ణి బుజ్జగిస్తూ కూర్చుని నందిని భోజనం చేశాక వాణ్ణి అప్పగించి అప్పుడు భోజనం పూర్తి చేశాడు. ఆ మర్నాడు ఉదయమూ అంతే. రవీంద్ర ఉదయమే లేచి తన పనులన్నీ ముగించుకుని ఆ తర్వాత పిల్లాడిని ఆడిస్తూనో వంట పనిలో సాయం చేస్తూనో తిరుగుతూ టైం అయ్యాక క్యారియర్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక ముకుందరావే ముందుగా తన సందేహాన్ని బయటపెట్టాడు. అమ్మా, ఈ మధ్య నేను ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ అల్లుడిలో చాలా మార్పు కనిపిస్తోంది. అత్తగారి దగ్గర నుండి మంచి మార్కులు సంపాదించాలని నీకు ఇలా సాయం చేస్తున్నాడా కూతురుని అడిగారు. ఇది కొత్తగా వచ్చిన మార్పేమీ కాదు నాన్న, మొదటి నుండి రవీంద్ర పద్ధతి ఇంతే నందిని చిరునవ్వుతో చెప్పింది. నాకు అయోమయంగా ఆశ్చర్యంగా ఉంది. మీ నాన్నగారు చెప్పిన దానికి నేను చూస్తున్న దానికి చాలా తేడా కనిపిస్తోంది మరి అంది రుక్మిణి. ముకుందరావు వెంటనే, నువ్వు అప్పుడు అలానే చెప్పావు కదమ్మా కొంచెం నసుగుతూ అన్నాడు. అదా అంటూ నందిని పక్కుమని నవ్వింది. నాన్న, మీరు నా చిన్నప్పుడు నాకు ఒక కథ చెప్పారు గుర్తుందా అంటూ మొదలుపెట్టింది. ఒక తండ్రి మండుటెండలో పనిచేస్తున్న కొడుకును ఇక పని చాలించి ఇంట్లోకి రమ్మని పిలిస్తే అతడు ఆ మాట లెక్క చేయకుండా పనిలోనే నిమగ్నమై ఉండిపోతాడు. అప్పుడు ఆ తండ్రి తన మనవణ్ణి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి ఆడుకోరా అని చెప్పగానే కొడుకు చటుక్కున తన పిల్లవాడిని ఎత్తుకుని లోపలికి తీసుకొచ్చి, అదే వింటాన్న పసివాడు, వాడు ఎండ దెబ్బకు మాడిపోడు అని చిరాకు పడతాడు. అప్పుడు తండ్రి, నువ్వు ఎండలో పనిచేస్తూ ఉంటే నాకెంత బాధగా ఉందో నీకు తెలియచెప్పాలని ఇలా చేశానని చిరునవ్వుతో బదిలిస్తాడు. ఇదే నాన్న ఆ కథ అంది. ఇప్పుడెందుకు ఆ కథ చెప్పావే తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారి అడిగారు. నందిని చిన్నగా నవ్వింది. అవసరం వచ్చినప్పుడైనా ఇంట్లో చిన్న చిన్న పనులు చేయగలిగేలా పని అలవాటు మగవాళ్ళకి ఉండాలని అప్పుడప్పుడు అమ్మ అనటం నేను విన్నాను. సీరియస్గా కాకుండా మామూలుగానే నవ్వుతూ అనటం వలనో ఏమో కానీ ఆ మాటల్ని నాన్న పట్టించుకునేవారు కాదు కదమ్మా. ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. నాన్నను ప్రశ్నించే వయసు కాకపోవటం వలన మౌనంగా ఉండిపోయేదాన్ని. మొన్న మధ్య నా ఫ్రెండ్ వాట్సాప్లో పంపించిన ఓ వీడియో చూశాను. అల్లుడు దర్జాగా ఖాళీగా కూర్చుంటే కూతురొక్కతే ఇంటి పనితో సతమతమైపోవటాన్ని చూసిన తండ్రి విలవిల్లాడిపోయి తిరిగి తమ ఇంటికి వచ్చాక తన భార్యకు ఇంటి పనిలో సాయం చేయటం మొదలు పెడతాడు. అది చూశాక సరిగ్గా నాకు చిన్నతనంలో నాన్న చెప్పిన కథ గుర్తుకొచ్చిందమ్మా. దాంతో నాన్న క్రితంసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆ కథనే అనుసరించానన్నమాట.
మునుపటి అమ్మ ఆలోచనలనే నావిగా రవీంద్ర మీద నెపం పెట్టి నాన్నకు చెప్పాను. రవీంద్రని కూడా అలా ఉండమని నేనే అడిగాను. సరిగ్గా ఎలా జరుగుతుందని నేను ఊహించానో అలాగే జరగటం నాకు ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. అమ్మతో ఫోన్లో మాట్లాడినప్పుడే నాకు ఈ విషయం తెలిసింది అంటూ ముగించింది నందిని. ఆహా, అదన్నమాట విషయం. అసలు సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. పిల్లల మీద తల్లిదండ్రుల ప్రేమ అలాగే ఉంటుందిలే. మొత్తానికి నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని మీ నాన్న మనసుకు పట్టేటట్లు బాగా చెప్పావు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తల విషయంలోనే కాదు, పిల్లలు దగ్గర లేకుండా ఒంటరిగా ఉంటున్న పెద్దవాళ్ళు ఒకరికొకరుగా అన్నింటిలోనూ తోడు నీడగా ఉంటేనే మలి వయసు రోజులు మరింత ఆనందంగా గడుస్తాయి అంటూ రుక్మిణి కూతుర్ని చూపులతోనే అభినందించేసింది. నందిని తండ్రి వైపు కొంచెం బెరుగ్గా చూస్తూ, నాన్న, మీ మనసు నాకు తెలుసుగా. నా మీద ఎంతో ప్రేమ మీకు. మీరు మరోలా అనుకోరనే సరదాగా ఇలా చేశాను అంది. అదేం పర్వాలేదన్నట్లుగా తలూపిన ముకుందరావు కూతురు వైపు ఆప్యాయంగా చూస్తూ, నా ఒడిలో కూర్చుని మాటలు నేర్చుకుని నా వేలు పట్టుకుని బుడిబుడి అడుగులు వేస్తూ ఎదిగిన కూతురు నా పొరపాటును నేను నొచ్చుకోని విధంగా చెప్పిన తెలివితేటల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నానమ్మా అన్నారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.